తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున నేను మీతో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, అంటే పర్టికులర్గా ఈ డైరెక్షన్ చేద్దాం అనుకునే వాళ్ళకి, స్క్రిప్టులు రాద్దాం అనుకునే వాళ్ళకి, కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, స్క్రీన్ ప్లే చేద్దాం అనుకునే వాళ్ళకి ఉండేటువంటి సాధారణంగా ఉండే ప్రాబ్లం ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ క్యారెక్టర్. అసలు క్యారెక్టర్ ఎట్లా క్రియేట్ చేయాలండి, దాని తర్వాత రకరకాల క్యారెక్టర్ల ఆలోచనలు ఎలా వస్తాయి, లేదా రకరకాల కథల యొక్క ఆలోచనలు ఎలా వస్తాయి, మనకి ఎట్లా వస్తుందా క్రియేటివిటీ అనేది అని చాలామంది కొత్తగా ఉన్న దర్శకులు, తర్వాత రచయితలకి, అంటే ఈ రంగంలోకి వద్దాం అనుకునే వాళ్ళకి చాలా కామన్గా వచ్చే డౌట్. నేను ఎప్పుడు అందరికీ కూడా నా క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు కామన్గా అడిగేటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో, రామాయణం ఎవరు రాశారు, మహాభారతం ఎవరు రాశారు, తర్వాత భాగవతం అని ఎవరు రాశారు, దానిలో ఏముంది, దీనిలో ఇట్లా ప్రశ్నలు వేస్తే సరైన సమాధానాలు చెప్పినటువంటి 100% చేసినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు దొరకలేదు. అంటే మరీ మీరు అంత పూర్గా దొరికారా మీకు అని అనకండి. నేను హై ఎండ్ ట్రైనర్ నేను కాదు, ఎవరు నేర్చుకుందామనే ఇంట్రెస్ట్తో వస్తే వాళ్ళకి నేర్పే వ్యక్తిని అనమాట. నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి యువతలో పర్టికులర్గా అందరినీ నేను కట్టను, చాలామందికి మన రామాయణ మహాభారత భాగవతాలు ఎవరు రాశారు, దానిలో విశేషాలు ఏంటి, పాత్రలు ఏంటి అనే వాటి మీద పూర్తి అవగాహన లేదు. నేనేమంటానంటే కొత్త పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలు ఏమేమి చదవాలంటే ఒక ఎపిసోడ్ మన ఛానల్లో చేసి పెట్టాను. చాలా ఇంపార్టెంట్, మంచి పుస్తకాలు చదువుకోవడానికి. వాటిని ఎప్పుడైనా రిఫరెన్స్ చేసుకోండి, మీకు కావాలంటే వాటిని రిఫర్ చేసుకోండి. ఎందుకంటే స్క్రీన్ ప్లే పుస్తకాలు చెప్పాను, సాధారణంగా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కూడా చెప్పాను. వాటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఒకవేళ చదవటానికి మీకు ఇబ్బంది అయితే వినటానికి కూడా అనువుగా మనకి యూట్యూబ్ మాధ్యమంలో రకరకాల వ్యక్తులు చెప్పినటువంటి ప్రసంగాలు, ప్రత్యేకంగా చెప్పాలంటే మహాభారతం, రామాయణం, భాగవతం మీద ఎంతోమంది ఈ ప్రవచనకారులు చెప్పినటువంటి విషయాలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనకేదైనా డౌట్ ఉంటే మూల రామాయణాన్ని కానీ మూల మహాభారతాన్ని కానీ చూసి దానిలో ఉన్న పాత్రల యొక్క పరిస్థితులు విశ్లేషణ చేసుకుని మనం స్క్రిప్టులు రాయవలసి ఉంటుంది. ఇటువంటి రీసెర్చ్ ఏం జరగకుండా ఈజీగా సినిమాల్లో ఇష్టానికి మనం రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎవరి ఐడియాలజీని వాళ్ళు. సో ఈ మధ్య కూడా మనం చూసాం, కర్ణుడి పాత్రని చాలా హైలైట్ చేసి అర్జునుడి పాత్రని తక్కువ చేసినటువంటి పెద్ద సినిమా, హీరో సినిమా కూడా రిలీజ్ అయింది. అప్పుడు కూడా చాలా పెద్ద చర్చ వచ్చింది. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే మూల భారతాన్ని చదవటం, మూల రామాయణాన్ని, భాగవతాన్ని ఎవరైతే రాశారో వాళ్ళని చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చదవటం కుదరని వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం కుదిరింది. దాదాపుగా ఇప్పుడు 18 రోజులు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ 19వ రోజు సామవేదం షణ్ముఖ శర్మ గారు రాజమండ్రిలో దాదాపుగా 60 రోజులటువంటి పూర్తిగా మహాభారతం గురించినటువంటి ప్రవచనాన్ని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే అసలు భారతానికి ఆ పేరు జయమని పేరు, అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, భారతం యొక్క రాయడానికి కావలసిన అంకురం ఎలా జరిగింది, అసలు ఏంటి, సృష్టి ఆది నుంచి ఎలా జరిగింది, వ్యాసుడు ఎవరు, ఇలా చాలా విషయాలు మన పురాణ వాంగ్మయానికి సంబంధించింది కానీ లేదా ఇతిహాసాలకు సంబంధించిన అనేక విషయాలని తర్వాత సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకి సమన్వయం చేసుకుంటూ చెప్పేటటువంటి ఒక గొప్ప ప్రవచనకారుడు ఎవరైతే ఉన్నారంటే మనకి సామవేదం షణ్ముఖ శర్మ గారు. మహాభారతం చదివితే కొన్ని వందల వేల క్యారెక్టర్లు మనకు తెలుస్తాయి. క్యారెక్టరైజేషన్లు, ఏదైనా ఒక చర్య చేయాలంటే ఎలా చేస్తారు, ధర్మం ఏంటి, తర్వాత రాజు ధర్మం ఏంటి, అసలు క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తుంది, ఆ పాత్ర ఎలాంటిది, మూలంలో ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఒక్కొక్క పాత్ర ఎలా మాట్లాడుతుంది. ఒక విషయం నేను చాలా తక్కువ విషయాలు చెప్తున్నాను దానిలో అనేక విషయాలు మనకి స్క్రీన్ ప్లేకి పనికొచ్చేవి, పర్టికులర్గా క్యారెక్టర్ డిజైన్స్కి పనికొచ్చేటువంటి అనేక విషయాలని నేను వింటుంటే నాకు ఇప్పటికి కూడా కలుగుతుంది. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి సాయంత్రం 6 గంటల నుంచి 8:30 దాకా ఉంటుందండి. ఇంతకుముందు వచ్చినటువంటి 18 ఎపిసోడ్లు మనకు ఆల్రెడీ వారి ఛానల్లో ఉంటాయి, మనం చూసి నేర్చుకోవచ్చు. ఇవాళ నుంచి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వాళ్ళ నుంచి రెగ్యులర్గా లైవ్లో చూడండి. మళ్ళీ తర్వాత ఏదైనా డౌట్ వస్తే వాటిని మళ్ళీ రెఫర్ చేసుకోండి. పుస్తకాలు కొనుక్కోగలిగే ఒప్పుకుంటే బుక్స్ కొనుక్కోండి. గీతా ప్రెస్ వాళ్ళు దాదాపుగా 5-6 వాల్యూమ్స్ ఇచ్చినట్టున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూమ్ కొనుక్కొని చదివి దానిలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దాని విశేషం ఏంటి, అసలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటో కూడా మీకు చెప్తే దాని విషయం మీకు అర్థమవుతుంది. మనకి సినిమా కథల దగ్గరికి వచ్చేసరికి
సినిమా కథని క్రియేట్ చేయాలి, పాత్రల్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది రీసెంట్గా, ఒక 4-5 రోజుల కింద, అఖండ. దానిలో కూడా ఈ పౌరాణిక అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలను దానిలో పెడతారు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. అంటే రెగ్యులర్గా ఉన్న విషయాల్లోంచి సనాతన ధర్మాన్ని మిక్స్ చేసి ఒక పాన్ ఇండియా సినిమా లాగా అందరూ ప్రయత్నిస్తున్నారు. దానిలో ఎవరైతే రీసెర్చ్ చేసి దానిలో వాళ్ళ యొక్క మనసు పెట్టి సిన్సియర్గా ఎవరైతే చేశారో అవేమో సక్సెస్ అవుతున్నాయి. ఎవరైతే దీనిలోంచి మనం ఇట్లా సనాతన ధర్మాన్ని మిక్స్ చేసేద్దాం అట్లా చేసిన సినిమాలు జనాలు ఇట్లా రిజెక్ట్ చేస్తారు. ఎందుకని? చాలామంది ప్రజలకి మన ఇతిహాసాల మీద, మన పురాణాల మీద అవగాహన ఉంది. ప్రత్యేకంగా నేనేం చెప్తున్నానంటే, ఈ పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే రచయితలకి, దర్శకులకి మాత్రం ఈ రామాయణ మహాభారతాల మీద, భాగవతం మీద మంచి పట్టు ఉండాలి. అప్పుడు కొన్ని వందల పాత్రల్ని క్రియేట్ చేయగలిగే సామర్థ్యం మీకు ఈజీగా వస్తుందని నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా చిన్నతనం నుంచి నేను మొట్టమొదట బొమ్మల రామాయణం ఒక లైబ్రరీలో, మా ఊళ్ళో ఉన్న లైబ్రరీలో చదివాను. ఆ తర్వాత రామాయణం వేరే వ్యక్తులు రకరకాల వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు కూడా మా తాతగారి దగ్గర తీసుకుని చదవటానికి ప్రయత్నించాను. ఆ తర్వాత మా ఇంట్లో లేదా మా ఫ్రెండ్స్ దగ్గర దొరికిన ప్రయత్నించాను. ఆ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత రేడియోలో వస్తే ఉషశ్రీ గారి భారతం విన్నాను. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు వాళ్ళ టీవీల్లో చెప్తున్నటువంటి, మాధ్యమాల్లో చెప్తున్నటువంటి ప్రవచనాలు కూడా విన్నాను. మళ్ళీ నేను పుస్తకాలు కొనుక్కొని మళ్ళీ నేను చదివాను. ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకా ఆయన ప్రవచనం చెప్తుంటే కూర్చుని వింటున్నానంటే కొత్త ఆలోచనలు, అంటే ఒక్కొక్క వ్యక్తి చెప్పేటటువంటి ఆ పరిశోధనాత్మకమైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో మనలో కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తుంది, కొత్త పర్స్పెక్టివ్ని, క్యారెక్టర్ని చూసే విధానాన్ని చేస్తుంది. నేను మళ్ళీ ఇప్పుడు ఈ ప్రవచనాలు వింటుంటే స్క్రీన్ ప్లేకి సంబంధించిన అనేక అంశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రవచనాల్లో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కథ అందరికీ తెలిసిందే. రామాయణం కథ గురించి కొత్తగా ఉంది, భారతం గురించి కొత్తగా ఉంది, అందరికీ కథ తెలిసిందే. కథ కాదు, పాత్రలు, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ స్కీమ్స్, తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా మారుతుంది, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నారు, ఒక పాత్ర మరొక పాత్రతో మాట్లాడే విధానం, స్క్రీన్ ప్లే, ఎన్ని రకాలు ఉన్నాయండి. కళ్ళకి కట్టినట్టుగా ఇన్ని వేల సంవత్సరాలైనా సరే మన కంటికి కనపడుతుందంటే అవి ఎంత గొప్ప స్క్రీన్ ప్లే పాఠాలో మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక పర్టికులర్గా ఈ ఎపిసోడ్ చేశాను. ఫస్ట్ రోజే చేయాల్సింది, కానీ కొన్ని కారణాల నా పర్టికులర్ కొంచెం బిజీగా ఉండి నేను చేయలేకపోయాను. నేను కూడా ప్రతిరోజు ఫాలో అవుతున్నాను. ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 దాకా లైవ్ స్టార్ట్ అవుతుంది. మీరు యూట్యూబ్లో చూస్తే దొరుకుతుంది. ప్రతిరోజు మీరు చూడండి, కొత్త విషయాలని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ప్రత్యేకంగా ఎవరైతే స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటారో, కొత్త పాత్రలు క్రియేట్ చేద్దాం అనుకుంటారో, స్క్రీన్ ప్లే నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఇవాళ నుంచి. అంటే మీరు అనొచ్చు, యూట్యూబ్లో పాత ఎపిసోడ్ తర్వాత చూస్తాను సార్. లైవ్లో చూడండి, తర్వాత మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మరొకసారి చూడండి. పాత ఎపిసోడ్ రోజుకు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడల్లా 1 by 1 పూర్తి చేసుకుంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక 45 డేస్లో ఒక అవగాహన కార్యక్రమం. ఇంత ముందు నుంచి ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది అద్భుతంగా. ఈ కథ స్టార్ట్ అయిన నుంచి మీకు తెలుస్తుంది డ్రామా ఎక్కడ డెవలప్ అవుతుంది ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు విషయాలు కూడా చాలా విషయాలు సనాతన ధర్మం గురించి మనకి అవగాహన కలుగుతుంది. దయచేసి నా మాట, నేనేదో సనాతన ధర్మ ప్రచారం అనేది ఒక పాయింటే, డెఫినెట్గా నాకు ఇష్టమే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం, చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంత గొప్ప ధర్మంలో పుట్టినందుకు మనమంతా కూడా భారతీయులుగా మనం ఆనందించాలి. అయితే మనం ఈ అవకాశాన్ని పర్టికులర్గా తెలుగు యంగ్ డైరెక్టర్స్ మాత్రం స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో, క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్యారెక్టర్ల గొప్పతనాలు ఏంటి, ఏ పాత్రలు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూశారో దయచేసి చూడండి, నేర్చుకోండి. ఎవరెవరు చూస్తున్నారో, చూడటం ఆల్రెడీ స్టార్ట్ చేశారో మీ కామెంట్స్ రూపంలో కింద మీరు మెన్షన్ చేయండి. చూసి నేను కూడా మీతో పాటు ఆనందిస్తాను. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.